జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవితం ఎలా మొదలవుతుంది? వృక్షాలు, జంతువుల యొక్క జీవితం ఎలా మొదలవుతుంది? ఆటవిక మానవుడు ఎటువంటి జీవితాన్ని కొనసాగించాడు? ప్రస్తుతం మానవుడు ఎటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు? ప్రస్తుతం మానవ జాతి అంతా కూడా శారీరక అవసరాలను కుదించుకుంటున్నారు, భౌతిక అవసరాలను పెంచుకుంటున్నారు. ఒక వ్యక్తికి శారీరక అవసరాలు కుదించబడుతున్నాయంటే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం సమూలంగా వైఫల్యం చెందుతుంది కదా. భౌతిక అవసరాలను పెంచుకుంటున్నాడు, శారీరక అవసరాలను కుదించుకుంటున్నాడు. భౌతిక అవసరాలు అంటే ఏమిటి? వస్తు ప్రపంచమే కదా, ఆకర్షణీయమైనటువంటి వస్తువులే కదా, యంత్రాలే కదా, కంప్యూటర్లే కదా, సమాచార పరికరాలే కదా. అంటే ఏమయ్యాడు? తనకి ఏది అవసరమో దాన్ని పోగొట్టుకుంటున్నాడు, ఏది ప్రమాదకరమో దానికోసం పరుగులు తీస్తున్నాడు. వృక్షాలు ఇటువంటి పని చేయట్లేదు కదా, జంతువులు ఇటువంటి పని చేయట్లేదు కదా, ఆది మానవుడు ఇటువంటి పని చేయలేదు కదా, అమాయకులు ఇటువంటి పని చేయట్లేదు కదా. వాళ్ళని మేధావులు ఉపయోగించుకుంటున్నారు కదా. అంటే మేధావి విచక్షణను కోల్పోయాడు, ఏది తనకు అవసరమో దాన్ని పొందడం లేదు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నాడు. శారీరక అవసరాలను కుదించుకుంటున్నాడు, భౌతిక అవసరాల కోసం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు పరుగులు తీస్తున్నాడు. ఎంత తెలివి ఎక్కువగా ఉంటే అంత భౌతిక సంపద అదనంగా సమకూరుతుంది కదా. ఈ భౌతిక సంపద అంతా కూడా మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? శారీరక అవసరాలను తీర్చుకోవడంలో వైఫల్యం చెందుతున్నాడు కదా. శరీరం సుఖానికి అలవాటు పడింది, అతనికి శారీరక అవసరాలు తీరవుగా. తింటే అరగదు, కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టదు, సెక్స్లో పాల్గొనే అవకాశం లేదు, చుట్టూ యంత్రాలతో జీవిస్తున్నాడు. యంత్రాలు లేకుండా ఒక్క క్షణం కూడా గడిచిపోయే అవకాశమే లేదు. ఇది అతని పరిస్థితి. ఎంత ప్రమాదకరంగా మారాడు ఒకసారి ఆలోచించండి. ఒకవైపు ఏమో భౌతిక అవసరాలు, మరొక వైపు ఏమో శారీరక అవసరాలు. రెండు పరిమితంగా ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది? ఒకటి ఎక్కువగా మరొకటి తక్కువగా ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది? ఎక్కువ తక్కువలు రెండు ఉన్నాయంటే అది అసమానమే కదా. ఇప్పుడు మనిషి ఏమయ్యాడు? సత్యాన్ని, ధర్మాన్ని పూర్తిగా వదిలేశాడు, చట్టాన్ని, న్యాయాన్ని పట్టుకున్నాడు. సత్యం, ధర్మాల ద్వారా శారీరక అవసరాలు తప్పనిసరిగా తీరుతాయి. చట్టం, న్యాయం ద్వారా శారీరక అవసరాలు తీరే అవకాశమే లేదు. అందుకే మనిషి ఏమయ్యాడు? అసంతృప్తితో రగిలిపోతున్నాడు. అశాంతి తారాస్థాయికి చేరింది, మానసిక మట్టం పూర్తిగా కలుషితమైంది, శరీరం పూర్తిగా బలహీనపడింది.
ఏ ఉద్దేశం కోసం మానవ జన్మ సంభవించిందో అవసరం తీరట్లేదు కదా. ఏ ఉద్దేశంతో మనిషి జీవితాన్ని కొనసాగిస్తున్నాడో ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు ఆ మనిషి యొక్క అంతరంగం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే యుద్ధాలు, మారణ హోమాలు, అణుబాంబులు, మారణాయుధాలు, కొట్లాట్లు, గొడవలు, ఉద్యమాలు, సమ్మెలు వగైరా 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 వగైరా. ఇదొక్క మానవుడు ఎందుకు చేస్తున్నాడు? పశువులు, పక్షులు ఎందుకు చేయటం లేదు? వాటికి భౌతిక అవసరాల యొక్క అవసరం లేదు కదా, శారీరక అవసరాలు తీరుతున్నాయి కదా. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? వాటిని కూడా ఆక్రమించుకున్నాడు, వాటిని కూడా పతనం చేస్తున్నాడు. తాను చెడ్డ కోతి వనమంతటిని చెరిచినట్లుగానే తనలో అసంతృప్తి పెరిగిపోయి, అశాంతి పెరిగిపోయి, అలజడి పెరిగిపోయి ఆ స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తూ ప్రపంచాన్ని, ప్రకృతిని సైతం సర్వనాశనం చేస్తున్నాడు. డిస్ట్రక్టివ్ మైండ్ ఉంటే డిస్ట్రక్షన్ జరుగుతుంది కదా, కన్స్ట్రక్టివ్ మైండ్ ఉంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఆలోచించండి. నేను చెప్పటం కాదు. తృప్తిగా సెక్స్లో పాల్గొంటే మానసిక మట్టంలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కదా. అదే సెక్స్ను బలవంతంగా అణుచుకుంటే, సెక్స్లో పాల్గొనలేకపోతే, సెక్స్లో సమర్థత లేకపోతే, సెక్స్ పట్ల విముఖత ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం బాడీలో ఎక్కడో ఒక చోట పేరుకొని పోయి దీర్ఘకాలిక రుగ్మతగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది కదా. చూడండి, మనిషి ఎటుపోతున్నాడు ఆలోచించండి. ఒకవైపేం ఆధ్యాత్మికత అంటున్నారు, ఒకవైపేం భౌతికవాదం అంటున్నారు. వీళ్ళు మేమేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తామంటున్నారు, వాళ్ళు ప్రపంచాన్ని మారుస్తామంటున్నారు. రెండు వర్గాలు ఫెయిల్ అయ్యాయి కదా. భారతదేశంలో ఆధ్యాత్మికత విపరీతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఫలితం రావటం లేదు కదా. శారీరక అవసరాలు తీరట్లేదు కదా, భౌతిక అవసరాల కోసం పరుగులు పెడుతున్నారు కదా. అక్కడ మనశ్శాంతి ఉండటం లేదు కదా. ఏమిటి దారుణం? ఏమిటి ప్రమాదం? మూల కారణం ఏమిటి? బాధ్యులు ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే విద్యార్థి దశలో జీవితానికి ఏదో అవసరమో అది అందనప్పుడు అతను తప్పుడు సమాచారాన్ని సేకరించినప్పుడు తర్వాత జీవితం అదే తరహాలో కొనసాగుతుంది కదా. బ్రహ్మచర్యంలో పడ్డటువంటి విత్తనాలే భావి జీవితాన్ని నిర్దేశిస్తాయి కదా. ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అన్నారు. శీల సంపదను కోల్పోయేటటువంటి విద్యను అభ్యసిస్తున్నప్పుడు అతని అంతరంగంలో వినాశనాత్మక ధోరణి ఉంటుంది తప్ప నిర్మాణాత్మక విధానం ఉండదు కదా. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, కామర్స్ వితౌట్ మొరాలిటీ, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, యూజ్లెస్ అండ్ మోర్ ఆర్ డేంజరస్ అంటున్నారు కదా. నిబద్ధత లేనటువంటి రాజకీయాలు, శీల సంపదను పెంపొందించేటటువంటి విద్య అందనప్పుడు, నైతిక విలువ లేనటువంటి వ్యాపారం కొనసాగుతున్నప్పుడు, మానవత్వం లేనటువంటి శాస్త్రీయతను అందరూ ఆచరిస్తున్నప్పుడు ఈ ప్రపంచం ఏమవుతుంది? కాబట్టి మూలం ఎక్కడుంది, పునాది ఎక్కడుంది, మూల కారణం ఎక్కడుంది?
నేర్చుకునేటటువంటి విద్యలో ఉంది. టెక్నాలజీని పెంపొందించేటటువంటి విద్యను నేర్చుకుని వస్తువుత్పత్తిని గణనీయంగా పెంచుతూ ప్రకృతిని సర్వనాశనం చేస్తూ ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ భౌతిక సంపద ద్వారా ఆనందం లభిస్తుందని పరుగులు తీస్తూ అంతిమ దశలో రుగ్మతల పాలైతే జీవితం ఎలా ఉంటుంది? మన ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం. ఒక వ్యక్తి విద్యార్థి దశలో శీల సంపదను పెంపొందించుకునేటటువంటి విద్య నేర్చుకొని వాటిని అంతరంగంలో సంస్కారాల రూపంలో విత్తనాల రూపంలో ప్రతిష్ఠించుకున్నాడు అనుకోండి. అతని గృహస్థ జీవితం ఎలా ఉంటుంది? వానప్రస్థం ఎలా ఉంటుంది? సన్యాసి దశ ఎలా ఉంటుంది? జీవితం ఎలా ముగుస్తుంది? జీవితం ఎలా పరిసమాప్తం అవుతుంది? జీవితం ప్రశాంతంగా సంతృప్తిగా ఆనందంగా కొనసాగి అదే రీతిలో ముగుస్తుంది కదా. మరొక వ్యక్తిని తీసుకోండి. ఇతనికి సాంకేతిక విద్యను అందిస్తున్నారు. ఉపాధి కోసం ఉద్యోగం కోసం ఉదర పోషణార్థమే చదువుకుంటున్నాడు. ఆ జ్ఞానం అంతా ఏమిటి? కృత్రిమైనటువంటి జ్ఞానం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పెంచేటటువంటి జ్ఞానం కదా. ఆ జ్ఞానాన్ని అంతరంగంలో నింపుకున్నాడు. అతని ఆలోచన ఎలా ఉంటుంది? నెగిటివ్గా ఉంటుంది కదా. మాటలు ఎలా ఉంటాయి? నెగిటివ్గా ఉంటాయి కదా. చేసే పనులు ఎలా ఉంటాయి? నెగిటివ్గా ఉంటాయి కదా. లభించే కర్మఫలం ఎలా ఉంటుంది? నెగిటివ్గా ఉంటుంది కదా. ఆ కర్మఫలం మరో కర్మకు బీజం అవుతుంది కదా. ఆలోచించండి. ఇంత ప్రమాదకరమైనటువంటి విద్య మానవులకు అందుతున్నప్పుడు మనిషికి మనశ్శాంతి ఎందుకు ఉంటుంది? తన ఉనికి ఇతరులకు ఆదర్శవంతంగా ఉంటే ఎలా ఉంటుంది? అసౌకర్యంగా ఉంటే ఎలా ఉంటుంది? ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తి అందరినీ ప్రభావితం చేస్తాడు కదా. అంతరంగంలో అలజడి ఉంది, అసంతృప్తి ఉంది, అశాంతి ఉంది. అతను అందరికీ ఇబ్బందికరంగా మారతాడు కదా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. విద్యార్థి దశలో ఎవరైతే నేను భగవంతుడను అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతరంగంలో నింపుకుంటారో అక్కడ విత్తనం పడింది. ఏమిటా విత్తనం? సత్యం ధర్మానికి సంబంధించినటువంటి విత్తనం పడింది. ఆ తర్వాత ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గురించి అందరికీ తెలియజేస్తున్నాడు. నేను విశ్వం నుండి వచ్చాను, మళ్ళీ విశ్వంలోకి వెళుతున్నాను అనే భావంతో ప్రశాంతంగా జీవితాన్ని ముగిస్తాడు. అది కొన్ని లక్షల మందికి ఆదర్శవంతం అవుతుంది కదా. సరే, మరొక వ్యక్తిని తీసుకుందాం. ఇతనికి బ్రహ్మచర్యంలో కృత్రిమ మేధస్సును పెంచేటటువంటి విద్య అందించబడింది అనుకోండి. అతని గృహస్థ జీవితం ఎలా ఉంటుంది? క్యారెక్టర్ లేదు కదా, శీల సంపద లేదు కదా, ధర్మం లేదు కదా, సత్యం లేదు కదా, నైతిక విలువలు లేవు కదా, గొప్ప వ్యక్తి లక్షణాలు లేవు కదా, నా ద్వారా ప్రపంచానికి ఏమిటి అనేటటువంటి భావన లేదు కదా, ప్రపంచం నుండి నాకేమిటనేటటువంటి భావన బలీయంగా ఉంది కదా. అతను తప్పనిసరిగా మానసికంగా చెడు సంస్కారాలతో జీవితాన్ని కొనసాగిస్తూ శారీరకంగా అతి భయంకరమైనటువంటి జబ్బులు పాలవుతాడు కదా.
ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం సమూలంగా వైఫల్యం చెందుతుంది కదా. కుటుంబం సక్రమంగా లేదు, భార్యాభర్తల సంబంధం సక్రమంగా లేదు, అక్కడ కృత్రిమంగా ఉంది, నెగిటివ్గా ఉంది. అతను వానప్రస్థానికి వెళ్ళాడు అనుకోండి, ఎవరికి సలహాలు ఇస్తాడు? అతను ఇచ్చినటువంటి సలహాలను ఎవరు స్వీకరిస్తారు, ఎవరు ఆచరిస్తారు? ఎందుకంటే తనను తాను ఉద్ధరించుకోలేని వ్యక్తి ప్రపంచాన్ని ఎలా ఉద్ధరిస్తాడు? తన గురించి తనకు తెలియకపోతే ప్రపంచాన్ని గురించి ఏం తెలుస్తుంది, వ్యక్తులను గురించి ఏం తెలుస్తుంది? వానప్రస్థం ఫెయిల్ అయింది, మంచం పట్టాడు, రుగ్మతల పాలయ్యాడు, కాళ్ళు వంగటం లేదు, చెవులు వినపట్టం లేదు, కళ్ళు కనపట్టం లేదు, మలమూత్రాలు మంచంలోనే జరుగుతున్నాయి. చేసేది ఎవరు? అప్పటికి అతను పరివర్తన పశ్చాత్తాపం చెందుతాడు. ఓకే, నేను కాదంటలేదు, కానీ అంతరంగం శుద్ధి కాదు కదా. పరివర్తన పశ్చాత్తాపం చెందిన ఆల్రెడీ శరీరం రుగ్మతల పాలైంది కదా, జీవితం గాడి తప్పింది కదా. అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది? అసంతృప్తిగా, అశాంతిగా, బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కదా. ఇంక చెప్పండి, ఆలోచించండి ఒకసారి. మొదటి వ్యక్తి అందరికీ ఆదర్శవంతమయ్యాడు, రెండో వ్యక్తి సమాజానికి ప్రమాదకరంగా మారాడు. మొదటి వ్యక్తి ద్వారా సమాజానికి విశిష్టమైనటువంటి సేవలు అందుతున్నాయి, మరణించిన తర్వాత కూడా అందుతాయి. రెండో వ్యక్తి ద్వారా సమాజానికి సేవలు అందకపోగా సమాజం అతన్ని బరువుగా, భారంగా భావిస్తుంది కదా. అతనికి సేవ చేయటానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు కదా, ఎందుకంటే అతను ఎవరికి సేవ చేయలేదు కదా. కాబట్టి సేవ చేయించుకునే వ్యక్తి ఎలా ఉంటాడు, సేవ చేసే వ్యక్తి ఎలా ఉంటాడు, ఆదర్శవంతంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, అసౌకర్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? స్పష్టంగా ఆలోచించండి, తెలుసుకోండి, అంతే. అంటే మూలం ఎక్కడుంది? వాళ్ళ ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ కృత్రిమ మేధస్సును విపరీతంగా పెంచుతూ రాజ్యాంగం అంటున్నారు, పార్లమెంట్ అంటున్నారు, పీనల్ కోడ్ అంటున్నారు, న్యాయస్థానాలు అంటున్నారు, కోర్టులు అంటున్నారు, జడ్జీలు అంటున్నారు, లాయర్లు అంటున్నారు, పోలీసులు అంటున్నారు. ఈ కృత్రిమ మేధస్సుతో ప్రభుత్వాలను నడుపుతూ సహజమైనటువంటి మేధస్సును తొక్కేసినందువల్ల ప్రపంచం ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తుంది కదా. ఏది అవసరమో దాన్ని పొందలేనప్పుడు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నప్పుడు అతని జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అంచనా వేయండి, ఊహించుకోండి. అటువంటి వాళ్ళ ఉనికి వలన ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తులు కూడా ప్రపంచానికి సరైనటువంటి సందేశాన్ని అందించలేకపోతున్నారు కదా. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్నారు, కానీ భగవంతుడు వేరు, నేను వేరు అనేటటువంటి భావనతోటి ద్వైతంలోనో విశిష్టాద్వైతంలోనో ఇరుక్కున్నారు అనుకోండి, అతని పరిస్థితి ఏమిటి? అది దారుణమే కదా, అది అసంతృప్తే కదా, అది అశాంతే కదా, అది ప్రమాదకరమే కదా. కాబట్టి ప్రయాణం ప్రారంభించాం, బాగానే ఉంది, మధ్యలో ఆగిపోతే ఎట్లా? నదిని దాటడం కోసం ప్రయాణం మొదలుపెట్టాం, మధ్యలోకి పోయాం, ఆగిపోయాం. అప్పుడు పరిస్థితి ఏమిటి? ముందుకెళ్ళటం సాధ్యం కాదు, వెనుక రావటం భావ్యం కాదు, రెండుకి జడ్డరు ఎవరు అవుతారు కదా. ఇంత ప్రమాదం అనేది మానవ జాతికి సంభవించడానికి మూల కారణం మనిషిలో కృత్రిమైనటువంటి మేధస్సు పెరగటం, సహజమైనటువంటి మేధస్సు తరగటం, సత్యం ధర్మం రెండు బలహీనపడటం,
చట్టం న్యాయం రెండు ఆధిక్యతను సంతరించుకోవటం, భౌతికవాద మత్తు తారాస్థాయికి చేరటం, ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువగా ఉండటం, ఆధ్యాత్మికతను వ్యసనంగా మార్చుకోవటం, పరిణతి చెందలేక గురువుల చుట్టూ, బాబాల చుట్టూ, స్వామీజీల చుట్టూ ప్రదక్షిణ చేయటం, చివరకు అసంతృప్తిగా, అశాంతిగా, బలవంతంగా జీవితాన్ని ముగించటమే కదా. ఈ పరిస్థితిలో మానవుడు జీవిస్తున్నాడంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి లేదు కదా. మానవుడు ఎదక్కపోయినా పర్వాలేదు, దిగజారకూడదు కదా. మానవుడు అంటే మానవత్వంతో కూడినటువంటి మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు కదా. మానవుడు మాధవుడు కాకపోయినా పర్వాలేదు, మానవుడు దానవుడు అయితే ఎట్లా? అక్రమ సంబంధాలు ఏమిటి? అక్రమ సంపాదన ఏమిటి? మనుషులు పూర్తిగా గాడి తప్పారు కదా. అక్రమ సంబంధాలకు అలవాటు పడి శీల సంపద లేకుండా బిడ్డల కంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు సంతాన ప్రాప్తికి నోర్చుకోలేక చాలా మంది విలవిల్లాడిపోతున్నారు కదా. అందుకు మూల కారణం ఏంటి? విద్యార్థి దశలో అతనికి అందవలసింది అందలేదు, ప్రమాదకరమైంది అందింది, దానిలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. అందరూ అతని జీవితాన్ని డైవర్ట్ చేశారు. భౌతిక సంపదను పోగు చేసుకుంటే ఆనందం వస్తుందనేటటువంటి భావంతో అతన్ని మిస్లీడ్ చేశారు. అతని జీవితం మీద ఆడుకున్నారు. అతని జీవితాన్ని చిన్న భిన్నం చేశారు. అతను తనను తాను ఉద్ధరించుకోలేక, సమాజాన్ని ఉద్ధరించలేక తీవ్రమైనటువంటి మనోవేదనతో జీవితాన్ని కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. ఏం చెప్పమంటారు? ఇంత సమాచారం చెప్పినా, విన్నా, అది అనుభవంలోకి రావాలంటే మళ్ళా కసరత్తు జరగాలి కదా. అంటే మనసు అంటే జ్ఞానం, ఆ జ్ఞానమే ప్రమాదం, ఆ జ్ఞానమే అవరోధం, ఆ జ్ఞానమే మనిషిని పతనం చేసింది, ఆ జ్ఞానమే మాయగా రూపాంతరం చెందింది, మనిషిని స్వాధీనపరుచుకుంది. ఆ విధంగా మనిషి మాయ నుండి బయటపడలేక మాయలో బందీ అయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. ఒక దశకు పోయిన తర్వాత పరివర్తన, పశ్చాత్తాపం కలిగిన, మూల కారణం తెలిసిన, బయటమనే మార్గం తెలియదు కాబట్టి అతని వల్ల సమాజానికి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదుగా. అదే నెగిటివ్లో ఉన్న వ్యక్తి ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని పాజిటివ్కి వెళ్ళాడు అనుకోండి, అతను నెగిటివ్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించగలుగుతాడు, పాజిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించగలుగుతాడు, నెగిటివ్ని తొలగించుకునే మార్గాన్ని గురించి అందరికీ తెలియజేస్తాడు, పాజిటివ్ను పెంపొందించుకునేటటువంటి మార్గాన్ని తెలియజేస్తాడు. అతను సాక్షాత్తు భగవంతుడు అవుతాడు. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు, జ్ఞానంలోనే భగవంతుడు ఉన్నాడు. మన మాయను కూడా భగవంతుడిగా భావించగలిగితే ఎలా ఉంటుంది? మాయ ఎప్పుడైతే బలోపేతం అవుతుందో అక్కడ సత్యానికి ఉనికి లేదు కదా. అందుకని మనం ఏం చేయాలి? నెగిటివ్ను కూడా పాజిటివ్గా భావించగలిగితే రెండు నెగిటివ్లు ఉండవు, రెండు పాజిటివ్లు కూడా ఉండవు కదా. ఇది మనం చేయవలసినటువంటి కర్తవ్యం. ఆ దిశగా నూతన పందాలో జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. మన వంతు బాధ్యతగా ప్రపంచానికి విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందిద్దాం. జీవితాన్ని సద్వినియోగపరుచుకుందాం, సార్థకం చేసుకుందాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.